మెగానెన్ టీవీ. ప్రపంచం మొత్తం భయపడిన ఆ క్షణం రానే వచ్చింది. మిడిల్ ఈస్ట్లో రగులుతున్న ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు ఒక భయంకరమైన మలుపు తీసుకుంది. ఇన్నాళ్లు ఇరు దేశాల మధ్య రహస్యంగా నడుస్తున్న శాంతి చర్చల ప్రక్రియ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇరాన్ పంపించిన శాంతి ఒప్పంద ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా తిరస్కరించారు. ఇది తమకు ఆమోదయోగ్యం కాదు అని తేల్చి చెప్పాడు. దీంతో ఇరాన్ సైన్యం ఇప్పుడు మరింత ఉగ్ర రూపం దాల్చింది. అమెరికా గనుక మళ్లీ దాడి చేస్తే కొత్త యుద్ధ రంగాలు సృష్టిస్తామని ఇరాన్ మిలిటరీ వార్నింగ్ ఇచ్చింది. అసలు ఈ శాంతి చర్చలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఇరాన్ చెబుతున్న కొత్త యుద్ధ రంగాలేంటి? మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా? ప్రస్తుతం ఇరాన్ అమెరికా యుద్ధం సీజ్ఫైర్ ఒప్పందంతో నడుస్తుంది. అయితే బ్యాక్ సైడ్ మాత్రం రెండు దేశాలు మాత్రం ఉప్పు నిప్పులా రగిలిపోతున్నాయి. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాకిస్తాన్ మధ్యవర్తిగా ఉంటూ ఇస్లామాబాద్లో చర్చలకు తెరతీసింది. మొదటి విడత చర్చలు ఊహించని రీతిలో ఫెయిల్ అయ్యాయి. ఈ క్రమంలో మరోసారి పెద్దన్న పాత్ర పోషిస్తూ అమెరికా ఇరాన్లను శాంతింపజేసేందుకు పాకిస్తాన్ ముందుకొచ్చింది. రెండోసారి ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరపాలని నిర్ణయించింది. ఈ క్రమంలో శాంతి చర్చల పేరుతో ఇరాన్ పెట్టిన ప్రతిపాదనలు చూసి అమెరికా అధ్యక్షుడు ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు. ఇది తమకు ఏమాత్రం ఆమోదం కాదని ఇరాన్ ప్రతిపాదనలను ట్రంప్ పూర్తిగా తిరస్కరించారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అసలు సమస్య ఇరాన్ అణు కార్యక్రమం దగ్గరే వచ్చి ఆగింది. తాము యురేనియం శుద్ధిని తగ్గిస్తాం అని ఇరాన్ చెప్పినప్పటికీ తమ అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయడానికి వారు అంగీకరించలేదు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే ట్రంప్ ఈ డీల్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇరాన్ దగ్గర అణుబాంబుల తయారీ సామర్థ్యం ఉన్నంత వరకు మిడిల్ ఈస్ట్లో శాంతి లేదని అమెరికా ఇజ్రాయెల్ గట్టిగా భావిస్తున్నాయి. ట్రంప్ రిజెక్ట్ చేసిన వెంటనే ఇరాన్ మిలిటరీ ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేసింది. ఒకవేళ శత్రువులైన అమెరికా ఇజ్రాయెల్ గనుక మళ్లీ దాడి చేయాలని చూస్తే వారు ఊహించని సరికొత్త ఆయుధాలతో కొత్త యుద్ధ రంగాలలో దాడులు చేస్తామని ఇరాన్ కమాండర్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ కొత్త యుద్ధ రంగాలంటే కేవలం ఇజ్రాయెల్ మీద మాత్రమే కాకుండా గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా మిలిటరీ బేస్ల మీద కూడా నేరుగా దాడులు జరగవచ్చని డిఫెన్స్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా తోక జాడిస్తే కోలుకోలేని దెబ్బ కొట్టడానికి ఇరాన్ ఒక భారీ వ్యూహం రచిస్తుంది. ఈ యుద్ధంలో ఇరాన్కు మొదటి నుంచి రష్యానే పూర్తిగా సహకారం అందిస్తుందని అమెరికా వాదిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఆరోపణలను నిజం చేస్తూ రష్యాకు చెందిన GRU ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇరాన్కి ఏ స్థాయిలో సహాయం చేస్తుందో తెలిపే ఒక రిపోర్టు బయటపడింది. అమెరికా సైనికులను ముట్టబెట్టడానికి ఇరాన్ మిలిటరీ చేతికి రష్యా ఒక అద్భుతమైన కిల్ మెషిన్ టెక్నాలజీని అందించినట్లు తెలుస్తుంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇజ్రాయెల్ మరియు అమెరికాతో యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా ఇరాన్కు ఒక అతిపెద్ద సీక్రెట్ ఆఫర్ ఇచ్చింది. దీని కింద సుమారు 5,000 అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లు, లాంగ్ రేంజ్ శాటిలైట్ గైడెడ్ డ్రోన్లను ఇరాన్కు అందజేయాలని ప్లాన్ చేసింది. ఈ ఫైబర్ ఆప్టిక్ డ్రోన్ల స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఎలక్ట్రానిక్ జామింగ్కు అస్సలు చిక్కవు. ఎంత పవర్ఫుల్ రాడార్ సిస్టమ్ ఉన్నా సరే ఈ డ్రోన్లను గుర్తించడం, హ్యాక్ చేసి దారి మళ్లించడం అసాధ్యమనే చెప్పాలి. కేవలం డ్రోన్లు ఇవ్వడమే కాదు, మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ డేటాను, శాటిలైట్ ఇమేజెస్ని కూడా రష్యా ఇరాన్కి బదిలీ చేసింది. అంతేకాకుండా ఈ డ్రోన్లను ఎలా ఆపరేట్ చేయాలో ఇరాన్ ఆర్మీకి రష్యా అధికారులే స్వయంగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇది అమెరికా రక్షణ దళాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న విషయం. రష్యా ఇస్తున్న ఈ ఖచ్చితమైన టార్గెట్ సమాచారం వల్ల ఇరాన్ వేసే ప్రతి దెబ్బ నేరుగా అమెరికా ఆస్తులపైన పడే అవకాశం ఉంది. అసలు రష్యా ఇంత రిస్క్ తీసుకుని ఇరాన్కి ఎందుకు సహాయం చేస్తుంది అంటే ఇక్కడే రష్యా మాస్టర్ మైండ్ దాగి ఉంది. గత 3 ఏళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్కి అమెరికా భారీగా ఆయుధాలు, ఆర్థిక సాయం ఇచ్చింది. దానికి ప్రతీకారంగా ఇప్పుడు అమెరికాకు ఇరాన్ ద్వారా రష్యా చుక్కలు చూపిస్తుంది. అంతేకాకుండా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు అవసరమైన షాహెద్ డ్రోన్లను ఇరాన్ సరఫరా చేసింది. ఇప్పుడు ఆ ఉపకారానికి బదులుగా రష్యా తన అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇరాన్కు పంచుతుంది. ఈ యుద్ధ భయాలకు తోడు గల్ఫ్ దేశాలైన UAE, కువైట్ తమ గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లను గుర్తించినట్లు ప్రకటించాయి. సముద్రంలో ఒక వాణిజ్య నౌక పైన డ్రోన్ దాడి జరిగింది. ఇది పరోక్షంగా ఇరాన్ చేస్తున్న బెదిరింపు చర్యగానే భావిస్తున్నారు. ఒకవేళ అమెరికా దాడి చేస్తే ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఆయిల్ రవాణా మార్గమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా బ్లాక్ చేస్తుంది. ఇదే జరిగితే అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు భగ్గుమంటాయి. గ్లోబల్ ఎకానమీ కుప్పకూలుతుంది. ఒకవైపు శాంతి చర్చలని చెబుతూనే మరోవైపు రష్యా, చైనా సాయంతో ఇరాన్ తన సైనిక బలాన్ని భారీగా పెంచుకుంటుంది. మరి ఈ కిల్లర్ డ్రోన్ల సహాయంతో ఇరాన్ కనుక అమెరికా స్థావరాలపై దాడులు చేస్తే మూడో ప్రపంచ యుద్ధం ఖాయమనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.